హలో హాయ్ అండి, వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం కోడిగుడ్డు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. బయట క్లైమేట్ చల్లగా, దాంట్లో మనం ఈ వేడి వేడి బిర్యానీ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి. కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయండి. తర్వాత దాన్ని మనం ఒలుచుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మనం కొంచెం 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఆ ఎగ్స్ని తీసుకుందామండి. తర్వాత మనం అదే ఆయిల్లో మన గరం మసాలాలన్నిటిని మనం వేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు అనేవి మనకు బాగా ఫ్రై అయితేనే, రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు బిర్యానీ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. దీంట్లో మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి వీటన్నిటిని మనం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం దీన్ని మనం ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న మసాలా స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. తర్వాత దీంట్లో ఉప్పు వేసుకుందామండి, కొంచెం కారం వేసుకుందామండి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పెరుగు వేసుకుందామండి. ఇవన్నీ మసాలాలు మనకు 2 మినిట్స్ దాకా సిమ్ మీద పెట్టుకొని మనం స్లో మీద ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందామండి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకు కోడిగుడ్డు బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత దీన్ని చుట్టూ మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని కొంచెం మనం కొత్తిమీర వేసుకుంటే ఈ చల్లదనానికి చాలా టేస్టీ అయిన కోడిగుడ్డు బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.